ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ ఆస్పిరెంట్ చిరంజీవి. నమస్తే చిరంజీవి గారు. నమస్తే మేడం. చిరంజీవి గారు, మరి రీసెంట్ గా చూస్తున్నాం మనము భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఫైర్ అయిపోతున్నారు. ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్ లో జరిగినటువంటి గందరగోళం. అంటే ఎంతో కష్టపడి గవర్నమెంట్ పోస్ట్ కోసము అహర్నిశలు కష్టపడి చదువుతూ ఉంటారు. ఆల్రెడీ మీకు అనుభవం ఉంది. సో మరి అంతవరకు చదివి ఎగ్జామ్ రాయాల్సిన టైంలో సెంటర్లో ఇలాంటి అవకతవకలు ఉండడం కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ రావడం, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం జరగడంతో అంటే అసలు ఏం జరిగిందంటారు ఇక్కడ? ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్ అనేది అసలు ఎవరు నిర్వహిస్తారు అంటే? సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోనే డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ జరిగిందండి రీసెంట్ గా. సిజిఎల్ అంటారు దాన్ని. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సిజిఎల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, ఆల్ కాంపిటేటివ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేది టీసీఎస్. కానీ ఈ ఇయర్ సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే టీసీఎస్ కాదని చెప్పి అడిక్వేటీ అనే ఒక కంపెనీకి ఇచ్చింది. సో అడిక్వేటీ అనేది ఒక కంపెనీ ఆల్రెడీ ప్రీవియస్ చూసుకుంటే గతంలో కనుక దాని మీద మనకి కేసెస్ ఉన్నాయి. అంటే అలాగా ప్రతి ఎగ్జామ్లోనూ కూడా అది లూప్ హోల్స్ ఉన్నాయి, సరిగ్గా కండక్ట్ చేయట్లేదు, టెక్నికల్ గ్లిచెస్ ఎక్కువ ఉంటాయి ఆ సాఫ్ట్వేర్లోను కానీ ఎవ్రీథింగ్. సో అందుకని చెప్పి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కానీ మళ్ళీ మన సెంట్రల్ గవర్నమెంట్ దానికే ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందని మన క్వశ్చన్ మార్క్. సో ఎందుకు ఇచ్చింది అనేది మనకు అడిగితే కనుక క్వశ్చన్ మార్క్. కానీ టీసీఎస్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ఇష్యూస్ ఉండేది కాదు. రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చేది, టైంకి ఫుల్ఫిల్ అయ్యేది. కానీ ఈ ఇయర్ ఎప్పుడైతే ఎడ్యుకేట్కి ఇచ్చిందో, ఎడ్యుకేట్ ఏం చేసిందంటే ప్రాపర్ ఆన్లైన్ ఎగ్జామ్ టైంలోనే బయోమెట్రిక్ ఇష్యూ అవ్వచ్చు, లేదా లాగిన్ అయ్యాక క్యాండిడేట్ ఒక ఆన్సర్ పెడితే ఇంకొక ఆన్సర్కి వెళ్ళడం అవ్వచ్చు. సో ఇట్లాగా 2-3 సెంటర్లో జరిగింది. సో ఢిల్లీలోని. సో జరిగినప్పుడు ఏమైందంటే ఆస్పిరెంట్స్ ఆ టైంకి గందరగోళం అయ్యారు. విత్ ఇన్ టైంలో వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో కొంతమందికి బయోమెట్రిక్ అయితే కొంతమందికి అయ్యేది కాదు. సో ఫేస్ రికగ్నైజేషన్ అవ్వచ్చు, ఆ బయోమెట్రిక్ అవ్వచ్చు, లాగిన్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయ్యింది. సో అక్కడ టెక్నికల్ ఎక్కువ రావడంతో ఆస్పిరెంట్స్ అక్కడ గందరగోళం గురయ్యారు. ఇంకోటి ఏంటంటే సెంటర్స్ అండి, దారుణం ఏంటంటే ఒక సెంటర్ అంట ఇక్కడ పొలాల మధ్యలో ఒక ఇల్లునే సెంటర్ గా పెట్టేశారు. ఇంకొక దగ్గర ఏంటంటే కిందన్ని ఆవులు దూడలు కింద ఉన్నాయి, పైన ఏమో ఎగ్జామ్ సెంటర్. ఇంకొక దగ్గర అంటే ఫ్యాన్స్ లేవు, వాటర్ లేదు, టాయిలెట్స్ లేవు. అంటే ఈ సెంటర్స్ ని నిర్వహించే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మన ఈ ఏదైతే కాలేజెస్ లేదంటే ఆర్ఎల్స్ టీసీఎస్ కొన్ని అపాయింట్మెంట్ తీసుకుంటుంది, కొన్ని ఆఫీసెస్ కండక్ట్ చేస్తుంది. టీసీఎస్ అవని ఇటువంటి ఎడ్యుకేటెడ్ కంపెనీస్ కానీ వాళ్ళకంటే ఒక అపార్ట్మెంట్ అలొకేట్ చేసి, అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ని ఒక రూమ్ ని అలొకేట్ చేసుకుంటారు. అలాగే అందులో కంప్లీట్ గా ఒక సిస్టమ్ ని, ఒక ఆఫీస్ లాగా ఒక ఎగ్జామ్ సెంటర్ ని తయారు చేస్తారు. ఫర్ సపోజ్ మనకి గట్ కేసర్ దగ్గర మనకి ఐఎన్ అని ఉండదు, డిజిటల్ ఐఎన్ అనేది. సో అందులో ఒక సెంటర్స్ ఉన్నాయి, అక్కడ రెగ్యులర్ ఎగ్జామ్స్ కండక్ట్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటిది మనం ఒక ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేయాలంటే ఫస్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ స్టూడెంట్స్ కి, ఆ యాస్పిరెంట్స్ కి ఐదర్ రైల్వే స్టేషన్ అవనివ్వండి, లేదంటే రీచబుల్ బస్ స్టాండ్ అవనివ్వండి, దాని నుంచి దగ్గరలో అవైలబిలిటీ ఉండాలి, అక్కడికి ట్రాన్స్పోర్ట్ అలొకేషన్ ఉండాలి. సో యాస్పిరెంట్ టైంకి రీచ్ అయ్యేలాగా యాక్సెస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉండాలి, అదొకటి ఉండాలి. అది ఉంటే మనకి ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎమ్యూనిటీస్, సౌకర్యాలు అక్కడ కల్పించాలి మినిమం. అంటే ఫర్ సపోజ్ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేదంటే కొంతమంది సమ్ పీపుల్స్ ఉమెన్స్ అయి ఉండొచ్చు, అందులో ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అవ్వచ్చు, వాళ్ళకి లిఫ్ట్ అనేది ఉండాలి. అండ్ మినిమం డ్రింకింగ్ వాటర్ ఎమ్యూనిటీస్ ఉండాలి, లేదంటే వాష్రూమ్స్, వాట్ ఎవర్ మేబీ ఇట్ ఇన్ బేసిక్ థింగ్స్ ఉండాలి. ఇవి లేనప్పుడు ఒక ఆస్పిరెంట్ ఏ విధంగా ఎగ్జామ్ రాయగలుగుతాడు, ఏ విధంగా కంఫర్ట్ గా కూర్చొని ఎగ్జామ్ రాయగలుగుతాడు? ఉన్నది 1 hour or 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఆ 2 hours లో కూడా నువ్వు ప్రాపర్ ఎమ్యూనిటీస్ లేకపోతే, అటువంటి సౌకర్యం లేనప్పుడు ఆస్పిరెంట్ ప్రాపర్ గా ఉండలేడు. సో ఈ తరుణంలో ఏంటంటే ఇక్కడ రీసెంట్ గా ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదు. ఇక్కడ మన గవర్నమెంట్ లోనే లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పవచ్చు. సో ఆ లూప్ హోల్స్ ముందు మన గవర్నమెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకోండి ఎగ్జాంపుల్. యూపీఎస్సీ ముందుగానే ఎగ్జామ్ సెంటర్స్ ని అలొకేట్ చేసుకొని ప్రాపర్ ప్లాన్ తోని, ప్రాపర్ సెక్యూరిటైజేషన్, ప్రాపర్ టెక్నాలజీ కూడా
పెట్టుకొని దాన్ని ఇచ్చేస్తుంది. Yes. పూజ కేటగిరీ ఇష్యూ జరిగింది, దాని తర్వాత చాలా రిఫార్మ్ తీసుకొచ్చింది. సో అట్లాగే ఎస్ఎస్సి యూపీఎస్ తర్వాత ఎస్ఎస్సిని చాలా టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ గా బిలీవ్ చేస్తారు మన ఇండియాలో. అటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఈ సెంటర్స్ ని ఎక్కడెక్కడ ఇస్తున్నారు ముందే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఒక షెడ్యూల్ వేసుకొని ఉంచాలి. Yes. అప్పుడు మనకి ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. Yes. ఒక విద్యార్థి చెప్తున్నాడు 400 కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చాడంట, తీరా సెంటర్ కి వచ్చాక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది. ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాను కదండి, ముందే మీకు అప్డేట్ ఉండాలి. నవ్ డేస్ Yes. ఏ టెక్నాలజీ మోడర్న్ ఎరాలో ఉన్నప్పుడు మనం చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి గవర్నమెంట్. లేదంటే మన పూర్వకాలం లాగా ఇంకా లేదు నత్తనడకలాగా నడవకూడదు. Yes. సో గవర్నమెంట్ కూడా మనం ఏ టూల్స్ ని ఉపయోగించుకొని మోడర్నైజేషన్ తో మనం టెక్నాలజీని ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఉపయోగిస్తామో అప్పుడు ఈజీగా యాస్పిరెంట్ యూజ్ ఉంటుంది. Yes. లేదంటే ఒక 4 years కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మూమెంట్ లో నువ్వు పోస్ట్ పోన్ అన్నా, క్యాన్సిలేషన్ అయినా, లేదా టెక్నికల్ గ్లిచెస్ వల్ల సరిగ్గా ఎగ్జామ్ రాకపోయినా ఎంత ప్రెజర్ గురవుతాడు, ఎంత ప్రెజర్ కి ఇదవుతాడు. సో ఫర్ సపోజ్ మా ఫ్రెండ్ ఒకసారి ఎస్ఎస్సిలోని జీడీ ఎగ్జామ్ కి నాకు తెలిసి చెన్నైకి వచ్చాడు. సో చెన్నై ఎగ్మోర్ దిగి ఎగ్మోర్ నుంచి ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. Hmm. సో అక్కడ అన్ఫార్చునేట్లీ తనకు లొకేషన్ సరిగ్గా వేరే లొకేషన్ చూపించింది. Oh. సో ఎగ్జామ్ రీచ్ అవ్వలేకపోయాడు, చాలా ఫీల్ అయ్యాడు. అది నియర్లీ 2 years తను జాబ్ వదులుకొని వచ్చి ప్రిపేర్ అయ్యాడు. సో నో యూజ్ ఆ రోజు. Yes. సో అటువంటి ఎన్నో సంఘటనలు జరిగినవి ఉన్నాయి. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 13 తోని ఇంకా ఇష్యూస్ బయటకు వచ్చాయి. Yes. సో చిరంజీవి గారు ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఎగ్జామ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది అంటే ఏం చెప్తారు? కొలాప్స్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎగ్జామ్ రీసెంట్ గా మనకు 1 year బ్యాక్ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో గందరగోళం జరిగింది కదా. Yes. సో దట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ప్రభుత్వ వ్యవస్థలోనే లూప్ హోల్స్ ఉన్నాయి. మన ప్రభుత్వ వ్యవస్థ కనుక స్ట్రెంగ్తెన్ చేసి ప్రాపర్ గా ఒక ప్లాన్ తో చేస్తే కనుక నో ఇష్యూస్. మీరు ఇప్పుడు ఒక ఎడ్యుకేటివ్ కంపెనీకి మీరు ఇచ్చారు, ఆ కంపెనీ ఎటువంటిది, దాని పాస్ట్ ఏంటి, దాని ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ఉందని ముందు మీరు ఒక ప్రిడిక్ట్ చేసి దానికి ఇవ్వాలి. ఏదైనా ఒక పని అప్పచెప్పమంటే ఆ పని ఆ వ్యక్తి చేయగలుగుతాడా చేయలేడా ఆ క్యాపబిలిటీ చూడాలి. టీసీఎస్ ఉంది, టీసీఎస్ ఎప్పటి నుంచో టాప్ మోస్ట్ లోనే ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అటువంటి ఎగ్జామ్స్ అటువంటి ఒక టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీకి మీరు ఇవ్వకుండా వేరే ఒక కంపెనీకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? Yes. సో మీరు అటువంటి లేనప్పుడు ఇటువంటి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, క్యాన్సిల్స్ అవుతుంటాయి. Yes. సో ఆబ్వియస్లీ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ చిరంజీవి గారు యాజ్ ఏ ఐఏఎస్ ఆస్పిరెంట్ గా అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటిఫికేషన్ అనేది యూపీఎస్సీ తరహాలో మీరు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ని ఒక క్యాలెండర్ బేస్డ్గా ఇవ్వాలి. సో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కుదరదు అది, కానీ వీలైనంత వరకు రెగ్యులర్గా మనకి రిటైర్మెంట్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ పోస్టులు మీరు దానికి టైం కొద్దీ ఇవ్వండి. కానీ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ఏ విధంగా ప్రాపర్ టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని మీకు నోటిఫికేషన్ ఇస్తుందో ఆస్పిరెంట్స్కి, అట్లాగే ఎస్ఎస్సి కూడా ఎవ్రీ ఇయర్ ప్రాపర్ టైం పెట్టుకొని ఈ టైంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఈ టైంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఈ టైంలో మెయిన్స్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది, ఈ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని ఒక ప్రాపర్ టైం టేబుల్ ఇస్తే కనుక నో ఇష్యూస్. సో ఇది రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ ఏఎన్ అంటే టెక్నాలజీని మీరు ఉపయోగించుకొని కనుక చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.